వార్తలు కనబడుతుండే. మా కథనానికి స్పందన, మా స్టోరీ ఎఫెక్ట్, మా కథనాలతో కదిలిన అధికార యంత్రాంగం, మేం రాసిన వార్తతో అప్రమత్తమైన ఆఫీసర్లు, ఇగో ఇట్లిన పడుతుండే. ఆ వార్త టీవీలకు పేపర్లకు తెలిసి అవును కదా ఆయన ఎంక్వైరీ చేసి రాసే వరకు మస్తు టైం పట్టేది. కానీ ఇప్పుడు చూడండి నిమిషాల మీన్నే పనులు ఎట్లా జరిగిపోతున్నాయో. 90 ఏండ్లకి అవ్వ పేరు కమలమ్మ, సిరిసిల్లాలుంటది. 5 కొడుకులుండి కూడా అనాథైంది. ఇంట్లోకెళ్లి ఎల్లగొడితే చెట్టు కింద బతుకుతాంది. అవ్వ తిప్పలు చూడలేక ఒకరికి ముచ్చటను కేటీఆర్ సార్ ట్విట్టర్ కు అంటేసిండ్రు. అవ్వదేమో సిరిసిల్ల, సారు ఐటీ మంత్రి, రాసింది ట్విట్టర్లా. ఇక సారు ఊకుంటాడా? ఎమ్మటే ఆఫీసర్ల కాడరేస్తే ఉరికి పండ్లు బిస్కెట్లిచ్చి ఉండేతందుకు సౌలతి చేసిండ్రు. ఇక కొడుకులను స్టేషన్ కు పిలిపించి గట్టిగానే అరుచుకుండ్రు పోలీసోళ్ళు. మొత్తానికైతే మా అమ్మను మా ఇంట్లో మాతోనే ఉంచుకుంటామని మాటిచ్చిండ్రు. గంటకు ఏమైతాందో మొత్తం వివరాలను ట్విట్టర్లో రాసుకొచ్చే వరకు కొడుకులు పట్టించుకోకున్నా కొత్త మనోడు దొరికిండని మురిసిపోతుందట అమ్మమ్మ.